అంటే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలనే ఒక తలంపుతో నువ్వు ఒక సైకోగా చేసిన పని కాదా ఇది? ఎక్కడన్నా సరే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు ఏదైనా ఇలాంటి పనులు చేస్తాడా? అందుకే నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇవాళ నీ పార్టీ టైటానిక్ ఒకసారి కొడాలి నాని అన్నాడు, మా పార్టీ టైటానిక్ పడవలాగా ఇద్దని. ఇవాళ వైసీపీ అనే పార్టీ టైటానిక్ లాగా పడవలాగా మునిగిపోయింది. అందులో ఒక అమ్మాయి బతికినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు ఆ పార్టీలో, ఇంకెవరూ లేరు. ఉన్నారని అనుకుంటున్నావేమో. జగన్మోహన్ రెడ్డి A to Z అతనే, ఎవరూ లేరు. ఊరికే ముఖం చాటేక ఊరికి అప్పుడప్పుడు వచ్చి కనిపించి ఉన్నాము అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా కొంతమంది తెలుగుదేశంలోకి, కొంతమంది జనసేనలోకి, ఇంకొంతమంది బీజేపీలోకి, కొంతమంది అయితే రాజకీయాల నుంచి విరమించుకొని మా కేసీఆర్ నాని రాజకీయాల నుంచే విరమించుకున్నాడు ఆయన. నీ దెబ్బకి మేము ఎక్కడో ఉన్నామని పిలిచి చంద్రబాబు గారు ఎంపీ సీట్ ఇచ్చి 2 సార్లు గెలిపిస్తే నీ దెబ్బకి రాజకీయాలు విరమించుకున్నాడు. అది నీ కెపాసిటీ. నువ్వు ఇవాళ రామ్ గోపాల్ వర్మ సినిమాని సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిందని చెప్పడం మాత్రం దుర్మార్గం. ఇలాంటి చర్యల్ని ప్రజాస్వామ్యంలో ఎవరు ఒప్పుకోరు. నువ్వు అవినీతికి బ్రాండ్ అంబాసిడరు. ఆంధ్రప్రదేశ్ తెలుగు వారి పేరు చెప్తే అన్న నందమూరి తారక రామారావు గారు పౌరుషం, తెలుగువారి ఖ్యాతిని పెంచాడనే గుర్తొస్తుంది. తెలుగువారి పేరు చెబితే చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్, అభివృద్ధి, ఆ రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేశాడో గుర్తొస్తుంది ప్రపంచ దేశాల్లో జగన్మోహన్ రెడ్డి అనగానే ఆంధ్రప్రదేశ్కి అవినీతికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనేది వస్తుంది. ఇవాళ నువ్వు చేసినటువంటి అవినీతి ఎక్కడి దాకా వెళ్ళిందంటే అమెరికా దాకా పాకింది. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఇవాళ నీ గురించి తలదించుకునే పరిస్థితికి వచ్చింది. నువ్వు ఈ రాష్ట్ర పరువు ప్రతిష్టలు ఆఖరికి అమెరికా తీసుకెళ్ళి నాశనం చేసావు. ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వేం మాట్లాడుతున్నావు నీకేం అర్థం కావట్లా. ప్రభుత్వకే 10 రోజులు 15 రోజులు అయింది, ఢిల్లీ వెళ్ళి ప్రభుత్వాన్ని రద్దు చేయమంటాడు. అసలు పిచ్చోడో మంచోడో మాకు అర్థం కాల. 15 రోజులు నెల రోజుల లోపు హైయెస్ట్ అయితే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాన్ని రద్దు చేయమంటే ఆఖరికి మీడియా కూడా పట్టించుకోవాలి. ఇదేరా బాబు, ఇప్పుడు మేము వెళ్తే మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు, దీన్ని కానీ టెలికాస్ట్ చేస్తే అని. అరే సోషల్ మీడియాలో చంద్రబాబు గారి గురించి, చంద్రబాబు గారి లోకేష్ బాబు గారి గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, అలాగా మీడియా యాజమాన్యం గురించి కొన్ని మీడియాలు, ఇప్పుడు ఎవరైనా ఒకటే మీడియా యాజమాన్యం, వాళ్ళు మమ్మల్ని ఒకరోజు మేము మంచి చేస్తే మంచి చూపిస్తారు, చెడు చేస్తే చెడు చూపిస్తారు. మేము ఒకవేళ మా మీద తప్పు చూపిస్తే సార్ అది కాదు ఇదండి, ఇది కాదండి అదండి అని చెప్పాలి, క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంతేగాని సోషల్ మీడియా స్వేచ్ఛ అంటే ఏం స్వేచ్ఛ చెప్పండి? సోషల్ మీడియా స్వేచ్ఛ అంటే సోషల్ మీడియాలో ఒక మంచి చూపించడానికి సోషల్ మీడియా, అంతేగాని ఒక 1000 మందికి ఉద్యోగాలు పీటీఎం ఇది ఇచ్చి దానికి రచయితలను యాడ్ చేసి రాసేవాళ్ళని యాడ్ చేసి కుటుంబాల గురించి తప్పుడుగా ప్రచారం చేయడం సోషల్ మీడియా స్వేచ్ఛ. సోషల్ మీడియా అనే స్వేచ్ఛని భంగం కలిగిస్తున్నామా? ఇవాళ ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, లేదా చంద్రబాబు గారు కానీ, చంద్రబాబు గారు వెనకాతలు ఉన్న వాళ్ళ మీద ఎంతమంది, ఎన్ని కుటుంబాల మీద నువ్వు వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పెట్టావు? మా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఏ రోజు ఎవరిని పెట్టదే. ఇవాళ రామ్ గోపాల్ వర్మ పెట్టినటువంటి ఎక్స్లో పోస్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి
ఖాతాలోంచి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి తాలూకా అకౌంట్లోంచి వచ్చినాయి. అయ్యా రామ్ గోపాల్ వర్మ, నీకు మంచి స్టోరీ కావాలంటే మా జిల్లా రాజకీయాన్ని ఇస్తానే. 2019 టు 2024 డిసెంబర్ అంటే ఈ నెలాఖరు కాక పెడదాం. 2019లో ఈ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు ఎలా విరవేగారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎలా తీశారు అని చెప్పడానికి మంచి కామెడీ ట్రాక్ ఉన్న సినిమా నీకు దొరికింది. అయితే వాస్తవాలది, మేము వాస్తవాలు చెప్పేది. ఒకసారి నన్ను అన్నావు, నేను వంశీని నానిని మీకు దమ్ముంటే బెంజి సెంటర్కి రండి, తాడో పేడో తెలుసుకుందాం, కొట్టుకుందాం అంటే వంశీ అన్నాడు. మీడియా వాళ్ళు అడిగితే ఏంటంటే వెంకన్న గారు అన్నారు కదా వెళ్తారా, వెంకన్న అన్నాడు వెళ్తారా అంటే, అంటారండి పోలీసులు వస్తారు కదండి ఆపేస్తారు, వాళ్ళని మమ్మల్ని ఆపేస్తారు, ఏం జరగదు కదా అన్నాడు. సరే మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు మా ప్రభుత్వం, మేము వస్తాం బెంచ్ సెంటర్కి, మేము పోలీస్ శాఖకి చెప్తాం, పోలీస్ శాఖను విన్నవించుకుంటాం, మీరు ఎవరిని అవసరిస్తారు. అందరికీ నమస్కారం. గత వారం